నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో సాంస్క్రిట్ ఫస్ట్ క్వశ్చన్ లో ప్రీవియస్ వీడియోలో మనం 8 క్వశ్చన్స్ చూసాం కదా. సో ఇప్పుడు 9th క్వశ్చన్ నుంచి ఏమున్నాయో చూద్దాము. ఇక్కడ మనకి వాళ్ళు ఇంట్రడక్షన్, శ్లోకము ఇంకా మీనింగ్ రాయమంటారు. శ్లోకం వాళ్ళే ఇస్తారు, అంటే మనం ఇంట్రడక్షన్ ఇంకా భావం రాయాలి. ఇంట్రడక్షన్ ఫస్ట్ దాని దగ్గర నేను చెప్పాను, ఒకవేళ చూడలేకపోయింటే ప్రీవియస్ వీడియోని వెళ్ళి ఒకసారి రిఫర్ చేయండి. అన్ని క్వశ్చన్స్ కి ఇంట్రడక్షన్ సేమ్ అదే, ఒకసారి నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 9th వన్ది మనకు శ్లోకం ఏముందంటే శుష్యుపన్నే చ వహ శిష్యః కశ్చిత్ కర్మసు దంశితః ఇతి నః పురుషవ్యభ్యః సదా రామోబి భాషతే. సో ఇక్కడ మనకి రామ ద బెస్ట్ అమాంగ్ మెన్ ఆల్వేస్ ఆస్క్స్ us, ఆర్ యూ disciples serving you by keenly performing their actions. రాముడు ఏం చేస్తాడంట, అందరి దగ్గరికి వెళ్ళి, ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీ చిల్డ్రన్ ఇట్లా డిసిప్లిన్ గా ఉంటున్నారా, మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారా అని చెప్పి కనుక్కుంటా ఉంటారంట. కనుక్కొని వాళ్ళ గురించి తెలుసుకుంటా ఉంటారంట. అంటే పేరెంట్స్ అనేది వాళ్ళకి ఏమైనా కష్టపెడుతున్నారా లేకపోతే హ్యాపీగా ఉన్నారా వాళ్ళని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుక్షణం అడుగుతా ఉండి తెలుసుకుంటా ఉంటారంట రాముడు. నెక్స్ట్ 10th వన్, వ్యసనేషు మనుష్యానాం భుష్యం భవతి దుఃఖితః అత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్వతి. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, రామ ఫీల్స్ వెరీ సాడ్స్ టువర్డ్స్ afflictions of men and feels delighted in all functions celebrated by people on the occasion of childbirth and the like, just as their own father does. సో ఏం చేస్తున్నాయి అంటే రాముడు ఒకవేళ ఏమన్నా వాళ్ళకి కష్టాలు వస్తే దాని పట్ల ఆయన చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నాయంట. అంటే ఆయనకి కష్టం వచ్చినట్టు ఫీల్ అవుతున్నాయంట. ఇంకా ఎవరన్నా ప్రజలు వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంటే ఆయన సొంత ఇంట్లో ఫంక్షన్ లాగా ఫీల్ అవుతున్నాయంట. లైక్ ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఇంట్లో చైల్డ్ బర్త్ అంటే ఎవరైనా పిల్లవాడు ఏమైనా పుట్టినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఫెస్టివల్ లాగా చేసుకుంటారు కదా. సో రాముడు కూడా అంతే, వాళ్ళు ఎంత సంతోషంగా ఫీల్ అవుతాడో అంతే ఈక్వల్ గా ఇతను కూడా సంతోషంగా ఫీల్ అవుతాడంట. సో ఇక్కడ మనకి నెక్స్ట్ శ్లోకం, సత్యవాది మహేశ్వాసో వృద్యసేవి జితేంద్రియః వత్సః శ్రేయసి జాతేస్య దృష్టిస్యాసో తవ రాఘవః దృష్ట్యః పుత్ర గుణోర్ద్రే మారీచ ఇవ కశ్యపాః. రామ స్పీక్స్ ఓన్లీ ట్రూత్, అంటే సత్యం మాత్రమే మాట్లాడతాడు. ఈజ్ గ్రేట్ హీరో, అతను ఒక గ్రేట్ హీరో. అంటే ఎవరు, రాముడు. ఇతను ఎల్డర్స్ అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తాడంట. హీ కెప్ట్ ద సెన్సెస్ అండర్ కంట్రోల్, అంటే అతను కంట్రోల్లో ఉంచుకుంటాడంట. ఓ కింగ్ దశరథ, రామ ఈస్ బోర్న్ టు యూ యాజ్ ఎ సన్ బికాస్ ఆఫ్ యువర్ గుడ్ ఫార్చునేట్. అంటే దశరథుడు చేసుకున్న మంచి పనుల వల్లనే రాముడు అతనికి కొడుకులాగా పుట్టినాడు. ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్, అంటే లోక కళ్యాణం కోసం. హీ హ్యాస్ ఆల్ ది వర్చ్యూస్ బిఫిటింగ్ ఆఫ్ అ సన్ లైక్ కశ్యపః ద సన్ ఆఫ్ మారీచిహి. సో ఇక్కడ ఏమంటున్నారు, ఈ హ్యాస్ ఆల్ వర్చ్యూస్ అంటే ఇతనికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. లైక్ ఎలాగా, ఎవరైతే కశ్యపుని లాగా ఇతను కూడా అన్ని క్వాలిటీస్ ఉన్నాయంట. కశ్యపుడు మారీచుడి వాళ్ళ కొడుకు. సో అతనికి ఉన్న అన్ని క్వాలిటీస్ రాముడికి కూడా ఉన్నాయి ఈక్వల్ గా అని చెప్తున్నారు. నెక్స్ట్ 12th వన్, బాలమా రోగ్ఞ మాయుశ్చ రామస్య విదితాత్మన్నః అశంసతే జనః సర్వే రాష్ట్రే పురవరే తదః. All the people in the state, including those in the capital as well as those in the nearby and in the far off places, pray for long life, health and strength of Rama, reputed nature. So ఇక్కడ ఎవరైతే ఇప్పుడు రాముడు ఉన్న ప్లేస్ కంటే ఏదైతే బయట దేశాల వాళ్ళు బయట రాష్ట్రాల వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా రాముడు ఇంకా ఎక్కువ రోజులు బతకాలి అతని కోసం, అంటే అతనికి ఎక్కువ ఆయుష్ పెరగాలి, అతని హెల్త్ బాగుండాలని చెప్పి ప్రే చేస్తాడంట.
ఎవరు చేస్తారు ప్రే, ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు రాముడి కోసం ప్రే చేస్తారంట. అంటే అతను ఎంత మంచి వ్యక్తి అయితే అన్ని ప్లేసెస్ వాళ్ళు కూడా అతని కోసం అలా ప్రే చేస్తారని చెప్పడానికి మనకి శ్లోకం ఇచ్చినారు. నెక్స్ట్ అభ్యంతరశ్చ బ్రాహ్మణశ్చ పౌరజాన్ పదో జనః స్త్రియో వృద్ధస్య రుణ్యశ్చ సాయం ప్రతః మహాయితః. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, బోత్ యంగ్ అండ్ ఏజ్డ్ ఉమెన్ ఆర్ ప్రేయింగ్ విత్ అ స్టేబుల్ మైండ్ ఈచ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆల్ సెలెస్టియల్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ రియోన్డ్ రామః. ఎవరైతే యంగ్ ఉమెన్ ఉన్నారో ఓల్డ్ ఉమెన్ ఉన్నారో అందరూ వాళ్ళ మతిని స్థిరంగా పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ ఏం చెప్పిస్తున్నాయంట, రాముడు లైఫ్ ఇంకా అంటే ఆయుష్ పెరగాలి, ఇంకా అతను హెల్తీగా ఉండాలి, ఇంకా చాలా ఇయర్స్ బతకాలి. ఎందుకంటే అంత మంచి రాజు ఉండడం వల్ల వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ అవుతున్నాయి అంటే వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటుండే, ఒక పిల్లల్లాగా ఒక తండ్రి పిల్లల్ని చూసుకున్నట్టు. సో అందుకే వాళ్ళందరూ అతను మంచి కోసం కోరుకుంటూ ఉంటాడంట పగలనక రాత్రనక. నెక్స్ట్ 14th, సర్వాన్ దేవాన్ నమస్యతి రామస్తే యశస్వినః తేష మాయాచితం దేవః త్వత్ప్రసాదాత్ సముద్యతాం. సో బోత్ యంగ్ అండ్ ఏజ్ ఉమెన్ ఆర్ ప్లేయింగ్ విత్ ది సేమ్. ఇక్కడ మనకు పైన ఏదైతే ఉందో దానికి దీనికి సేమ్ ఏంటిది భావం. ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఉన్నారో యంగ్ ఏజ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ మతిని స్థిరంగా ఉంచుకొని పగలనక రాత్రనక రాముడు భాగవతుల కోసం రాముడు ఎక్కువ రోజులు జీవించాలి మంచి ఆరోగ్యంతో అని చెప్పి కోరుకుంటా ఉంటారంట. నెక్స్ట్ 15th one, రామమింద్య వరశ్యమం సర్వశక్త్యూని బహర్నం పశ్యామో యువరాజ్యస్యాం తవ రాజోతం ఆత్మజం. సో ఓ బెస్ట్ ఆఫ్ కింగ్స్ దశరథ, we shall see Rama adorned with princely kingdom. Your son Rama has the complexion of black lotus flower and annihilates all his enemy. Let the wish of the people be fulfilled by your grace. సో ఎవరు చెప్తున్నారు, అందరు ప్రజల్లో ఇట్లా ఏమనుకుంటున్నారు, దశరథుడా అంటే రాజులకెల్లా గొప్ప రాజు దశరథుడా, నీ కొడుకు రాజు అవుతుంటే చూడాలని ఉంది. ఎందుకంటే రాముడు ఎవరైతే శత్రువులు ఉంటాడో వాళ్ళందరినీ చంపుతారు, ఇంకా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని మంచిగా చూసుకుంటారు. సో దయతలిచి అంటే ఇప్పుడు అతను ఫాదర్ కదా, సో అతను తప్పుకున్న తర్వాతనే కొడుకు అవుతారు కదా రాజు. సో మీరు ఒకవేళ కోరుకుంటే ఎవరైతే రాముడు ఉన్నాడో అతను ఈ రాజ్యానికి రాజు అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకంలో. నెక్స్ట్ తం దేవదేవో మమాత్మజం తే సర్వస్యే లోకస్యే హితే నిష్టతం హితాయ నా క్షిప్రముదారజుష్టం ముదాభిషక్తుం వరదః త్వమ్మర అసి. సో O fulfiller of people's desires, Dasharatha, for our benefit you gladly and immediately inaugurate your son Rama, who is equal to Vishnu, who is interested in the welfare of the entire world and who is possessing the best of virtues. So అందరు ఆశలు ఇంకా కోరికలు తీర్చే ఓ కింగ్ అంటే ఓ రాజు దశరథుడు, మీరు ప్లీజ్ జల్దీ ఎంత తొందరగా అయితే అంత ఇమీడియట్ గా రాముణ్ణి రాజు చేయొచ్చు కదా ప్లీజ్. అతను విష్ణుదేవుడికి ఈక్వల్, అతను ప్రజల బాగోకుల్ని మంచిగా చూసుకుంటాడు. సో ప్లీజ్ రాముణ్ణి ఇమీడియట్ గా రాజుని చేయండి అని చెప్పి మనకి ఈ శ్లోకంలో ఉంది. సో ఇవి మనకి ఫస్ట్ క్వశ్చన్ లో ఉన్న 16 శ్లోకాస్. ఈ 16 శ్లోకాస్ నుంచి మనకి ఎనీ వన్ శ్లోకం వస్తుంది. సో అన్ని శ్లోకాస్ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ శ్లోకం చదివి ఏదన్నా ఒక వర్డ్ హింట్ గా పెట్టుకొని ఆ వర్డ్ ఇంటికి ఆ భావం వస్తుందని చదువుకుంటే మనకి ఏది ఇచ్చినా సరే మనం రాయొచ్చు. సో ఇక్కడ మనకి 16 ఇచ్చినారు. సో ఆ 16 లో మనము ఈ 16 రాస్తే 16 లో ఎనీ 1 ఇస్తారు, ఆ 1 కి మనం ఆన్సర్ చేయాలి. అది కూడా ఎలా చేయాలి, ఇంట్రడక్షన్ రాయాలి, శ్లోకం వాళ్ళే ఇస్తారు, మనం భావం రాయాలి. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో పార్ట్ బి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.